హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు శైలజ వీసంశెట్టి గారు, కౌన్సిలర్ అండ్ అలాగే స్టోరీ టెల్లర్ కూడా అండ్ సైకాలజిస్ట్ కూడా. సో మేడంతో మాట్లాడి మనం చాలా విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కొంతమందిలో ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, సో దానికి చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకో, దానికంటే పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా హాయిగా ఉంటారనమాట. కొంతమందిలోనే ఎందుకో అసలు చిన్న ప్రాబ్లం వచ్చినా సరే బాగా డిప్రెస్ అయిపోతుంటారు. అది హౌస్ వైఫ్సే కానివ్వండి, జాబ్ చేస్తున్న వాళ్ళలోనే కానివ్వండి, ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. అండ్ వాళ్ళు చూడటానికి కూడా ఎప్పుడు చూసినా చిరాగ్గా బాధగా ఇలాగే ఉంటారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలన్నా కూడా వేరే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ రాదు. సో అట్లా ఎందుకు అయిపోతుంటారు అంటారు? అంటే నాకే ఎందుకు వచ్చింది లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే చుట్టూ చూడరు, వాళ్ళ వరకు సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు చాలా వరకు. నాకు మాత్రమే అంటే చుట్టూరా వాళ్ళకి కూడా ఉంది, వీళ్ళకి కూడా ఉంది, అది కూడా జరిగింది, అందులోంచి నేను బాగానే ఉన్నాను, ఇది చిన్నది, ఇది పాస్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు అందులో ఉండిపోరు కదా. పగల తర్వాత రాత్రి, చీకటి తర్వాత వెలుగు కామన్ కదా. ప్లస్ మనం అంటాము సమస్య వచ్చింది అంటే దాని పరిష్కారం కూడా దొరుకుతుంది. కొంచెం ఓర్పు ఓపిక, ఈ లోపల మీరన్న ఆ సాడ్నెస్ డిప్రెషన్ అది ఎదుటి వాళ్ళకి పంచకుండా, వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోకుండా ఉంటే, అంటే మనకి చెప్తారు కూడా, అసలు తాళం చెవి లేని తాళం కప్పే ఉండదు అంటారు. అలాగే సమస్య లేని, పరిష్కారం లేని సమస్యలు కూడా ఏమి ఉండవు. అయితే కొన్ని సమస్యలు పెద్దగా కొంతకాలం ఎక్కువ ఉంటాయి, కొన్ని త్వరగా పరిష్కారం అవుతూ ఉంటాయి. సో దీనికి రిలేటెడ్ ఒక చిన్న స్టోరీ. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పుట్టినరోజు వచ్చింది. సరే, ఆయన ఏమన్నాడు, ఎప్పుడు గిఫ్ట్స్ తీసుకోడు ఆయన ఎవరి దగ్గర నుంచి. ఈ ఇయర్ ఎందుకో ఆయనకు అనిపించింది, నా దగ్గర మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, నా రిలేటివ్స్ ఉన్నారు, నా అంతఃపురంలో రాణులు ఉన్నారు, ఎవరేం గిఫ్ట్ ఇస్తారు నాకు అని ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. అందరికీ చెప్పాడు, ఈ ఇయర్ రాజుగారు పుట్టినరోజుకి గిఫ్ట్ తీసుకుంటారంట అని. అనేసరికి ఇంకా వీళ్ళు రకరకాలు, ఇంకా అందరూ వజ్రాలు వైడూర్యాలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు రాజుగారికి మొత్తం బోల్ గిఫ్ట్లు వచ్చేసాయి. అయితే ఆయన అంతఃపురంలో ఆయన చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సేవకుడు ఏం చేశాడు, పెద్ద ఆయన ఒక ఉంగరం తెచ్చాడు. ఉంగరం తెచ్చి, ఆ ఉంగరం ఎట్లా ఉందంటే చిన్నగా ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. సో చెప్పాడు, రాజుగారు అంత మణులు మాణిక్యాలు వెండి బంగారం రత్నాలు ఇన్నిట్లో నేను తెచ్చింది చిన్న ఉంగరం అండి, కాకపోతే ఒక్కటి రాజుగారు ఇవాళైతే ఓపెన్ చేయద్దు, ఇది మీకు నిజంగా ఏదన్నా ఇది నాకే ఎందుకైంది, సమస్య వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేయండి, ఈ చిన్న ఉంగరం అయితే పెట్టుకోరా ప్లీజ్ అంటాడు. చిన్నప్పటి నుంచి పెంచాడు కదా, ఈయనకు కూడా నమ్మకం ఆ ప్రేమ ఉంటాయి కదా, పెట్టుకున్నాడు. సరే, రాజుగారు తీయద్దండి ప్లీజ్ అన్నాడు. సరే, ఇవన్నీ సర్దేశారు, ఎక్కడవక్కడ సర్దేశారు, ఆయన మనసుకి నచ్చినవి ఎదురుకుండా పెట్టుకున్నాడు. ఉంగరం అయితే చేతికుంది. సరే, రాజుగారికి మామూలుగా రాజులు యుద్ధాలు మామూలే కదా. ఒకసారి యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో రాజుగారు ఎదుటి సైనికుల మీదకి బాగానే చక్కగా వెళ్తున్నారు. ఆ వెళ్ళడంలో ఏమైంది, సైన్యం నుంచి ఈయన విడిపడిపోయారు. ఈయన గుర్రము ఈయన తప్పిపోయారు. తప్పిపోతే శత్రు సైన్యం వెనక నుంచి వస్తున్నట్టు మొత్తం చుట్టూరా గుర్రపు డెక్కలు చప్పుడు వినబడుతుంది కదా. ఈయన ఏం చేశాడు, సన్నగా ఉన్న వేలో గబుక్కుని ఆగిపోయి, ప్రెషర్ వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. అప్పుడు ఈ సేవకుడు చెప్పిన మాట గుర్తొచ్చింది, మీరు అలాంటి సమయంలో మీకు ఇలా చిక్కుల్లో పడిపోయినప్పుడు దిక్కు తోచినప్పుడు ఓపెన్ చేసి చూడండి అని. నెమ్మదిగా ఉంగరం ఓపెన్ చేసి చూస్తే ఇది దాటిపోతాము అని ఉంది. అంటే ఇంగ్లీష్లో దిస్ టు షెల్ పాస్. ఓకే, సరే పెట్టేసుకున్నాడు అందులో చిన్న స్లిప్పు. మళ్ళీ
కాసేపు ఆగి తెల్లారేటప్పటికి ఆ గుర్రాల చప్పుడు అన్నీ ఆగిపోయేటప్పటికి మళ్ళీ ఈయన బయటకు వచ్చాడు. ఈయన సైన్యం ఈయన ఎత్తుక్కుంటూ వచ్చింది. సరే మొత్తం మీద యుద్ధం, భూమిలోకి వెళ్ళారు, ఎదుర్కొన్నారు, చక్కగా గెలిచారు. వచ్చి మళ్ళీ రాజ్యంలో వేడుకలు చేసుకుంటున్నాడు. ఈ వేడుకల్లో సంతోషంలో కూడా ఆయనకు ఒకసారి అనిపించింది, అసలు ఒకసారి చూస్తే ఉంగరం అని చెప్పి తీసి చూశాడు. దిస్ టు షెల్ పాస్. ఆ రోజు భయం పాస్ అయిపోయింది. ఇవాళ ఏంటి సెలబ్రేషన్, సంతోషం. దిస్ టు షెల్ పాస్. ఈ సంతోషం కూడా రేపటికి నార్మల్ అయిపోతుంది కదా. సో దిస్ టు షెల్ పాస్. సో మనం కూడా ఆ రాజుగారు లాగా, అంటే మనకి అలాగా ఎవరో గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఈ కథ విన్నాం కాబట్టి ఏదైనా సరే ఉండిపోదు అలాగా. అంతే. దిస్ టు షెల్ పాస్ అనుకున్నాం అనుకోండి, ఆ లోడ్, లగేజ్, బ్యాగేజ్ మోసుకొని వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి మన హెల్త్ పాడు చేసుకొని, ఎన్విరాన్మెంట్ పాడు చేసి, ఎదుటివాడి ఫేస్లో నవ్వు కూడా మనం డల్ చేసేసి, ఇంత అవసరం లేదు. కొన్నిసార్లు మరీ పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మీకు ఎవరు మాట సాయం చేస్తారో, లేదా మా లాంటి సైకాలజిస్టుల దగ్గరికి వస్తారో రండి. కానీ చాలా సమస్యలు దిస్ టు షెల్ పాస్ అనుకుంటే ఈజీగా వెళ్తాయి అన్నమాట. మనకి అందుకే కథలు చదవమంటారు, పుస్తకాలు చదవండి అంటారు. సో వెన్ యూ రీడ్ సంథింగ్, వెన్ యూ హియర్ సంథింగ్, యూ కెన్ రిలేట్ ఇట్ అనమాట. ఎస్, ఇప్పుడు చాలా మంచి క్లారిటీ వచ్చింది నాకు. ఎందుకు చదవాలి బుక్స్? అసలు ఒక స్టోరీ ఉంటుంది అందులో, ఆ స్టోరీ విని ఏంటి నేను మర్చిపోతా కదా అని అనుకునేదాన్ని. సో ఇది నాకు కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సో స్టోరీస్ చదవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే కష్టాలు అవన్నీ మనము ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తుంది. ఆయన ఇచ్చింది రాజుగారికి భట్టుడు చిన్న గిఫ్టే అయినా. సో చూడండి, అంటే ఇది జరిగిపోతుంది అనగానే అక్కడికి ఆయనకి ధైర్యం వచ్చేసింది, ఒక మాట సాయం లాగా అనిపించింది. సో కానీ అది నిజమే, ఆ సందర్భం ఉండదు, రాత్రి వస్తుంది, పగలు వస్తుంది, అన్నీ వెళ్ళిపోతాయి. సూపర్ స్టోరీ మేడం, నిజంగా. అసలు ఎవరైతే నిజంగా చూడండి ఊరికే చిన్న చిన్న వాటికి బాధపడుతూ ఉంటారో, దాన్ని పట్టుకొని అక్కడే వేలాడుతూ మీరు బాధపడి మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బాధపడతారో అలాంటి వాళ్ళకి అసలు మంచి స్టోరీ చెప్పారు మేడం. చిన్న వాక్యం అంతే, అది పాస్ అయిపోతుంది. ఇది అది ఎప్పుడు ఆ బాధ అదంతా ఎప్పుడు ఉండదు. మా హ్యాపీనెస్ వచ్చినా ఆ టైంని ఎంజాయ్ చేయండి, తర్వాత వదిలేండి. బాధను కూడా అంతే, ఇట్లా మోసుకొని క్యారీ చేసి అట్లా అంతా చెయ్యొద్దు. చాలా మంచి స్టోరీ, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది మేడం, అసలు సూపర్ స్టోరీ. థ్యాంక్ యూ మేడం.